బ్రేకింగ్ న్యూస్ విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. దాంతో ఇక నెక్స్ట్ మేయర్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. టీడీపీ మేయర్ పదవి తీసుకుంటే జనసేనకు డిప్యూటీ మేయర్ ఇచ్చే అవకాశం ఉంది. మేయర్ అభ్యర్థిగా టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. క్యాంపు రాజకీయాలు వైసీపీ కార్పొరేటర్లను కూటమిలో చేర్చుకోవడంలో శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించారట. అండ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, విశాఖ మేయర్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారు అనే చర్చ అయితే జరుగుతుంది. టీడీపీ మేయర్ పదవి తీసుకుంటే మరి డిప్యూటీ మేయర్ పదవి జనసేనకి ఇచ్చే ఛాన్స్ ఉందా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. అయితే నిన్నటి వరకు కూడా వైసీపీకి సంబంధించినటువంటి మేయర్ హరి వెంకట కుమారి అయితే ఆ పీఠం మీద కూర్చున్నారు. గత నెలలోని ఆవిడపైన పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూటమి నిన్న దాదాపు 74 ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ సంబంధించి వారు కోరం ఉన్న సందర్భంగా వారు పీఠాన్ని అయితే సాధించారు. ప్రస్తుతం కూటమి విశాఖపట్నంకి సంబంధించినటువంటి మేయర్ పీఠాన్ని గెలుచుకుంది. అయితే పీలా శ్రీనివాసరావు అనే ఫ్లోర్ లీడర్ 96వ కార్పొరేటర్ ఆయన మొత్తం ఇదన్నిటిలో కూడా కీలకంగా పాత్ర పోషించారు. ఏవైతే జనసేన బీజేపీ కూటమి టీడీపీ ఉన్నారో ఈ కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు 58 మంది గెలిచారు. అందులోని 27 మందిని ఈ కూటమిలోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 30 మందిని క్యాంపు రాజకీయాల్లో దూరంగా పెట్టారు. విదేశాల్లో ఏదైతే శ్రీలంకలోని వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు అక్కడ పెట్టినప్పటికీ మిగతా ఎవరైతే వైసీపీ కార్పొరేటర్ ఉన్నారో ఒకరిద్దరిని వాళ్ళందరినీ తీసుకున్నారు. దాంతోపాటు ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా టీడీపీగా ఉండడంతో వీటన్నిటిని కూడా మ్యాజిక్ ఫిగర్ అయితే 74 ఉందో ఆ 74 కూడా వీళ్ళు సాధించారు. అయితే విదేశాల్లో క్యాంపు రాజకీయాలు చేయడంలో ప్రధాన పాత్ర పీలా శ్రీనివాసరావు పోషించారు. వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు ఖర్చులు అన్నింటిలో కూడా పీలా శ్రీనివాసరావు ఖర్చు చేస్తున్నట్లు ఆ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా దగ్గర నుంచి వస్తున్న సమాచారం. అయితే నెక్స్ట్ ఎవరు జనసేన బీజేపీ అలాగే టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఎవరో ఒకరు మేయర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళందరిలోని కూడా ఎవరవుతారనే దానిపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆసక్తికరంగా మారింది. అయితే నిన్న కౌన్సిల్లో జరిగిన సమావేశంలోని కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో ఎంపీ భరత్, సీఎం రమేష్, అలాగే గంటా శ్రీనివాసరావు, కొంతల రామకృష్ణ, గణబాబు ఇలాంటి వాళ్ళందరూ కూడా గెలిచిన వెంటనే పీలా శ్రీనివాసరావు వద్ద వచ్చి ఆయన్ని అభినందించిన సందర్భాన్ని చూస్తే నెక్స్ట్ ఖచ్చితంగా మేయర్ పీఠంపై ఆయన కూర్చుంటారనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. అటు రాజకీయంగా చూస్తుంటే ఆ పీలా శ్రీనివాసరావు కూడా ఎంత రాజకీయంగా అనుభవం ఉంది. గతంలో చూసుకున్నట్లయితే 2007లో కూడా ఆయన విశాఖపట్నంలోని కార్పొరేటర్ గెలిచిన సందర్భంగా కూడా ఉంది. 2008లో కూడా విశాఖపట్నం నగర అధ్యక్షుడిగా టీడీపీ తరపు నుంచి పనిచేశారు. ఆయన బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే తండ్రి మహాలక్ష్మి నాయుడు కూడా భీమిలి ఎమ్మెల్యే కూడా పనిచేశారు. ఆయన సోదరుడు పీలా గోవిందరావు కూడా అనకాపల్లి శాసనసభ్యుడిగా పనిచేశారు. ఈ రాజకీయ నేపథ్యంలో కూడా అధిష్టానం దీనన్నింటినీ కూడా బ్యాక్గ్రౌండ్ అన్ని కూడా చెక్ చేసింది. దీన్ని తీసుకునే ఈయన మేయర్ పీఠాన్ని అభ్యర్థిగా కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే అధికారికంగా ఎవరు కూడా ప్రస్తుతానికి ప్రకటించలేదు. ఇటు జనసేన బీజేపీ టీడీపీకి సంబంధించినటువంటి ప్రధాన నేతలందరూ కూడా కలిసి కూర్చొని దీనిపైన స్పష్టమైన నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే మేయర్ పీఠం టీడీపీకి ఇచ్చే అవకాశం ఉన్నందున డిప్యూటీ మేయర్ ఖచ్చితంగా జనసేనకు కానీ బీజేపీకి కానీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఇరు వర్గాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ అధిష్టానం నిర్ణయం మేరకే మేమందరం కూడా నడుచుకుంటామని చెప్పి నిన్న జరిగినటువంటి చిన్న కార్యక్రమాల్లో చెప్తున్న పరిస్థితి. నిన్న మేయర్ పీఠం పైన వైసీపీకి సంబంధించిన మేయర్ని అవిశ్వాసం ఓడించిన వెంటనే అటు కార్పొరేటర్లు జనసేనకు సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా జీవీఎంసీ కార్యాలయం బయట వచ్చి మీడియా ముందు మాట్లాడిన పరిస్థితిని చూస్తుంటే ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ ఎన్నికైతే ఈ నెల 26న జరుగుతున్న సందర్భంలో జనసేనకు సంబంధించినటువంటి నాయకులందరూ మాకు కూడా డిప్యూటీ మేయర్పై అధికారం ఉంది, మాకు కూడా కావాల్సిందని జనసేన నాయకులు చెప్తుంటే బీజేపీ నాయకులందరూ కూడా దానికి కూడా మేము అర్హులు, మాకు కూడా కావాల్సి
ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే అధికారం ఎవరి నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పేసి చూసుకున్న పరిస్థితి. ఒకవైపు కూటమికి సంబంధించి ఎలా ఉంటే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ ఏం చెప్తున్నారంటే కుట్ర పన్ని మేరీపీఠం పెంచి తప్పించారు మమ్మల్ని, ఖచ్చితంగా దీనిపై లీగల్గా యాక్షన్ తీసుకుంటాము. ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా జనసేనలోకి బీజేపీలో కూటమిలోకి వెళ్ళిన పరిస్థితి వాళ్ళందరిపైన విప్ జారీ చేసాము, లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళపైన ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పేలా శ్రీనివాస్ అయితే మేయర్గా ఎన్నిక అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. థ్యాంక్ యూ మహేష్.